మహోన్నతుడు, మహోపకారి, మహాగణుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క కాపుదల, దేవుడు మనకు తోడుగా ఉంచి మనలను బలపరిచి స్థిరపరిచి ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నాడు. మనలను నిలబెట్టుకున్న మహోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవుని ప్రియులారా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యంలో, ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. ఒకని ప్రాణానికి ప్రాయశ్చిత్తం వాని ఐశ్వర్యము కలుగజేస్తుంది. ఐశ్వర్యము కలగజేస్తుంది. ఇదే సామెతల గ్రంథములో మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అనే చక్కటి మాటను మనము దేవుని యొక్క వాక్యంలో నుండి చదువుకోగలుగుతాము. వాని ప్రాణమునకు ప్రాయశ్చిత్తము కలగజేసేది ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం ఎక్కడుంటి వస్తుంది? ఈ ఐశ్వర్యం ఎక్కడ మనకు కలుగుతుంది అని అంటే, అదే సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, యెహోవా ఇచ్చు అంటే దేవుడిచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అంటే ఇది మనం 2 కోణాలుగా గమనించాలి. ఒకటి శారీరక సంబంధమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యవంతులు వీళ్ళు ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, మనం నేర్చుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈయనకేమిటండి తక్కువ ఐశ్వర్యవంతుడు, ఎంత ఆస్తి ఉందో వాళ్ళకే తెలియదు, అటువంటి వాళ్ళను ఐశ్వర్యవంతులు అంటది లోకం. అయితే మనకు ఏ ఐశ్వర్యము కావాలి అని అంటే, ప్రాయశ్చిత్తాన్ని కలగజేసే ఒక ఐశ్వర్యం కావాలి. ఆత్మ సంబంధమైన ఆత్మీయతలో ఐశ్వర్యము కలిగినటువంటి వారమై, ఆత్మీయతలో ఐశ్వర్యము పొందినటువంటి వారిగా మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను, ఆత్మీయ జీవితాన్ని మనము మార్చుకొని ముందుకు కొనసాగించబడాలి. ఐశ్వర్యం ఉంటేనే ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ప్రాయశ్చిత్తము అన్నప్పుడు విడుదల. గత దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఈ యొక్క ఐశ్వర్యాన్ని గురించి. మరలా ఒక్కసారి ఒక వ్యక్తి ప్రాణమునకు విమోచన కలగజేసే ఒక ఐశ్వర్యాన్ని పొందుకొని ఈ ఆత్మీయ యాత్రలో మనము ముందుకు నడిపించబడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆత్మీయ యాత్రలో ఐశ్వర్యము కలిగినటువంటి వారిగా మార్చబడాలి. అందుకే పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్తాడో తెలుసా అండి? మేము దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారమై ఉన్నాము. మేము దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారు. చూడండి, మీరు చదవద్దు, నేను చెప్పాను కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు ఆ చివరి లైన్లో ఉంటుంది. మేము దరిద్రులం, మాకు ఏమీ లేకపోవచ్చు, మాకు కారులు, బంగ్లాలు, బిల్డింగులు,
ఆస్తులు, అంతస్తులు, పేరు, పలుకుబడి, బంగారు, వెండి ఏమి లేకపోవచ్చు. మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమి కలిగినా కలకపోయినా మేమెవరో తెలుసా? అనేకులకు ఐశ్వర్యమును కలిగించే వాళ్ళము మేము. మాకు ఏమి లేకపోయినా అంటే మేము దరిద్రులమై ఉండి అంటున్నావు. నువ్వు దరిద్రుడివైతే నాకెలా ఐశ్వర్యాన్ని కలగజేస్తావు? అయ్యా పౌలు గారు, దరిద్రునై ఉండి కూడా నేను మీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తాను అంటున్నావు. దరిద్రుడివై ఉంటే నువ్వు ఎలాగ మాకు ఐశ్వర్యాన్ని కలగజేస్తావు? ఏ విధంగా మీరు నాకు ఐశ్వర్యాన్ని ఇస్తారు? ఏ విధంగా మీరు మాకు ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు? అంటే ఆయన చక్కటి విషయాలు తెలియజెప్తూ వస్తాడు, చక్కటి విషయాలు మనకు నేర్పుతూ వస్తాడు. ఏ ఐశ్వర్యాన్ని నేను మీకు కలగజేస్తాను అని అంటే, మీకు ప్రాయశ్చిత్తాన్ని కలగజేసే ఐశ్వర్యాన్ని నేను మీకు ఇస్తాను. ప్రాయశ్చిత్తాన్ని కలగజేసే ఐశ్వర్యాన్ని నేను మీకు పంచుతాను. మా దగ్గర బోలెడంత ఐశ్వర్యం ఉంది. ఏమిటి ఐశ్వర్యం? మీరు చదువుతారు. ఇదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు ఉన్నాయి. నేను చదువుతున్న మాటను, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. క్రీస్తు ఐశ్వర్యము ఏ ఐశ్వర్యం అండి? మేము దరిద్రులమై ఉండి ఐశ్వర్యము కలిగించువారము, ఐశ్వర్యము ప్రకటించువారము, ఐశ్వర్యము ఇచ్చువారము, ఐశ్వర్యము కలిగించువారం మేము. ఏ ఐశ్వర్యము అని అంటే క్రీస్తు ఐశ్వర్యము. ఏ ఐశ్వర్యం అండి? క్రీస్తు ఐశ్వర్యము. చూడండి, ఒకసారి అపోస్తుల దినాలలో 1వ శతాబ్దంలో యోహాను, పేతురు ఇద్దరు అలాగా సువార్త ప్రకటిస్తూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. శృంగారమును దేవాలయము దగ్గరికి వచ్చేసరికి ఒక భిక్షగాడు, సాధారణంగా వాడిని 4 మోసుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెడితే ఆ దేవాలయంలోనికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరితో అడుక్కొని భిక్షాటన చేస్తూ కాలాన్ని గడుపుకుంటూ ఉన్నటువంటి వాడు. ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ పేతురు, యోహానులు దేవాలయంలోనికి వెళుతూ ఉంటే యథాప్రకారంగా అందరిని అడిగినట్టుగానే వీళ్ళను కూడా అడిగాడు, మాకు ఏదన్నా కొంచెం సహాయం చేయమంటే. వాళ్ళు అంటారు, వాని వైపు తేరి చూసి, ఆహా ఇతని దగ్గర విశ్వాసం ఉంది అని గమనించి, బాబు మా దగ్గర వెండి బంగారాలు లేవు, అయితే మాకు కలిగింది ఉంది ఒక ఐశ్వర్యం. వేల కొలది వెండి బంగారముల కంటే, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, వేల కొలది ఉన్నటువంటి వెండి బంగారు నాణ్యముల కంటే శ్రేష్టమైనది మా దగ్గర ఉంది, అది మీకు ఇస్తామని చెప్పి అన్ని కుడి చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నారు. అక్కడ వాక్యం ఏమని ఉందంటది ఏంటంటే, వాడి పాదములకు చీలమండలములకు బలము కలగగా వాడు దిగ్గున లేచి నిలచినవాడు నడిచినవాడు గంతులు వేస్తూ దేవాలయంలోనికి పరిగెత్తాడని. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగినదే మీకు ఇస్తాం. మరి వెండి బంగారం లేకపోతే డబ్బులున్నాయేమో, వెండి బంగారం లేకపోతే వజ్రాలు ఉన్నాయేమో. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, వేల కొలది కలిగిన సమస్త ఆశీర్వాదం, సమస్త ఏమిటండి లోక సంబంధమైన వాటికంటే సమస్తమును చేయగలిగిన ఐశ్వర్యము వీళ్ళల్లో ఉంది. అది అనేకులకు ప్రాయశ్చిత్తాన్ని కలగజేసింది. ఆ కుంటివాడు 40 సంవత్సరాలకు పైగా అదే స్థితిలో పడి ఉండిన వాని స్థితి గతి మతిని మార్చింది వీళ్ళిచ్చిన ఐశ్వర్యం. వాని పరిస్థితిని మార్చేసింది, వాని స్థితిగతులను మార్చివేసింది ఐశ్వర్యం. ఈ రోజున దేవుని సన్నిధానానికి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, రాబోతున్నటువంటి దినాలలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా
మనము దరిద్రులమై ఉన్నప్పటికీ అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారిగా ఉండాలి. ఆ ఐశ్వర్యము పేరేమిటి అంటే క్రీస్తు అనే ఐశ్వర్యము. ఐశ్వర్యం కాకపోతే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు కానీ, క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని చేతపట్టుకుంటారు కానీ, ఆ ఐశ్వర్యాన్ని అనేకులకు పంచి వాళ్ళున్న ఆత్మీయ దారిద్ర్యములో నుండి, ఆత్మీయతలో ఉన్న దరిద్రములో నుండి వాళ్ళను విడుదల కలగజేయలేరు. ఏం చేయాలి? అనేకులకు ఈ ఐశ్వర్యాన్ని ఎలా ప్రకటించాలి అని అంటే అదే పత్రికలో మనము చదువుతాము. దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యములో దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ సువార్తను నేను ప్రకటిస్తున్నాను. ఏమిటి ఆ సువార్త అంటే క్రీస్తు అనే ఐశ్వర్యమును అన్యజనులలో నేను ప్రకటిస్తున్నాను. ఎలాగ ప్రకటిస్తున్నాను అని అంటే శోధింపశక్యము కాని ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినా పట్టుకోలేని, శోధింపశక్యము కాని అంటే అడుగుజాడలు పట్టసఖ్యము కాని, అడుగుజాడలు పట్టసఖ్యము కానీ నేటి దినాలలో సంఘాలలో మీటింగులు, ఈటింగులు, డబ్బులు, కమిటీలు అన్నీ ఉంటున్నాయి. కానీ ఏమిటండి? క్రీస్తు ఐశ్వర్యము లేని దరిద్రమును అనుభవిస్తూ ఉన్నటువంటి సంఘాలు. అందుకే ఆయన అంటాడు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడు అంటాడు ఆయన. ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి దేవుని ప్రియులారా, మనమందరము ఈ ఆత్మీయ యాత్రలో జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపట్టాలి దేవుని యొక్క వాక్యాన్ని. క్రీస్తు సువార్త అనే ఐశ్వర్యం, సువార్తను నీలో పెట్టుకుంటే కుదరదు, అది అనేకులకు నువ్వు ప్రకటించగలగాలి. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఇక్కడ అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలు వింటూ ఉంటారు. విని ఎంతమందికి మీరు ప్రకటించగలుగుతున్నారు? ఆ పని చేయం కదా మేము, పొరపాటును కూడా సచ్చిన మేము ఆ పని చేయం కదా అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. క్రీస్తు సువార్తను తెలియని వాళ్ళకి, బలహీనతలో, సమస్యల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు క్రీస్తును గురించినటువంటి ఒక మంచి వార్తను ప్రకటించి అనేకులను పాపములో నుండి, లోకములో నుండి, శాపములో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి క్రీస్తుకు సాక్షులుగా వాళ్ళను నిలబెట్టగలిగే, క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రకటించగలిగినటువంటి వాళ్ళగా, ఆ ఐశ్వర్యము పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రములో ఉన్నటువంటి దోషాన్ని అనుభవిస్తూ బలహీనపరచబడిన వాళ్లకు విడుదలను, ప్రాయశ్చిత్తాన్ని కలగజేస్తుంది కదా. నువ్వు ప్రకటించే క్రీస్తు సువార్త ఆ ఐశ్వర్యము అనేకులకు పంచినప్పుడు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక 10 కోట్లు 20 కోట్లు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఒక 10,000 20,000 హెల్ప్ చేసామనుకోండి, ఏమిటండి వాడు మందు బాటిల్ తెచ్చుకొని, మటన్ ముక్కలు తెచ్చుకొని ఓ 10 రోజులు తినేసి మర్చిపోతాడు. దాని ద్వారా ఏ ప్రయోజనం లేదు. అదే క్రీస్తు సువార్తను ప్రకటించి వాడిని పాప జీవితంలో నుండి వాడికి విడుదల కలగజేసి, వాడి పాపములకు ప్రాయశ్చిత్తము క్రీస్తు అయి ఉన్నాడు అని అనేకులకు నువ్వు ప్రకటించగలిగితే, ఆ వార్త వాని గుండెల్లోనికి వెళ్ళి వాడు మార్పు చెంది వాడు ప్రాయశ్చిత్తము పొందుకొని క్రీస్తుకు సాక్షిగా నిలబడతాడు కదా. అటువంటి క్రీస్తు ఐశ్వర్యాన్ని, ప్రాయశ్చిత్తము కలగజేసే ఐశ్వర్యాన్ని ఎంతమందికి మనం ప్రకటిస్తూ ఉన్నాము? ఎవరో క్రీస్తు సువార్తను మనకు ప్రకటించబట్టే కదా మనము ఈ రోజున రక్షింపబడి ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాము. ఎవరు ప్రకటించకుండానే మనం రక్షించబడ్డామా? ఏనా? ఎవరో ప్రకటించబట్టే కదా మనము ఈ రకంగా, మన తల్లో, మన చెల్లో, మన బంధువులో, మన సేవకులో, శ్రేయోబిల ఎవరో, లేకపోతే ఎక్కడో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ వార్త చెవిలో పడి ఇదేంటని తెలుసుకొని
ఆ రకంగా అనేకులకు ఈ ఐశ్వర్యాన్ని నువ్వు ఎందుకు ప్రకటించట్లేదు, ఎందుకు నువ్వు దాచుకుంటున్నావు? ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 1 తలాంతు కలిగిన వాడు భూమిలో గొయ్యి తీసి పాతి పెట్టినట్టుగా ఈ ఐశ్వర్యాన్ని అనేకులకు ప్రకటించకుండా ఎందుకు పాతి పెట్టుకుంటాం? సమరయశ్రీ ఏ ప్రసంగాలు చేసింది ఆ ఊరికి వెళ్ళి? ఏం డేవిడ్ అన్న ఎన్ని ప్రసంగాలు చేసింది? నానే రమేష్ అన్న పుస్తకాలు రాసుకుని ప్రసంగం చేసిందా? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అక్కడ ఉన్నాడు రండి అనేది చిన్న మాట. అందుకే నేను హడావుడిగా ఆ కుండను కూడా అక్కడ విడిచిపెట్టి వచ్చాను. నేను ఈ వార్తను మీకు చెబుదామని, ఈ ఐశ్వర్యాన్ని మీరు కూడా అనుభవించాలని ఒక గ్రామాన్ని కదిలించి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినట్లుగా కనీసం ఈ సంవత్సరం ముగించే లోపల ఒక్కరినైనా, చచ్చే లోపల కొందరినైనా నేను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి, ఈ ఐశ్వర్యాన్ని అనేకులకు ప్రకటించాలి. ఈ ఐశ్వర్యం ఏమి చేస్తుంది అంటే అనేకులకు ప్రాయశ్చిత్తాన్ని కలగజేస్తుంది. నువ్వెన్ని డబ్బులు ఇచ్చినా మర్చిపోతారేమో కానీ పొందిన రక్షణ పలాని వ్యక్తి ఆ రోజు నాకు ప్రకటించబట్టే. ఒకవేళ నువ్వు ప్రకటించిన, నువ్వు విన్న ఆ వ్యక్తి మర్చిపోయినా పరలోకమందు గ్రంథమందు నువ్వు చేయబడినటువంటి, నువ్వు చేసిన ఈ పరిచర్య మాత్రం అక్కడ లెక్కించబడి ఉంటుంది, గొప్ప ప్రతిఫలాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు ఐశ్వర్యం అనేకులకు ప్రకటించి ప్రాయశ్చిత్తము కలగజేసే ఒక అనుభవంలోనికి నడిపించబడాలి. నడవాలి, మనం నడవాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, సువార్త అంటే ఏంటో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చదువుతారు. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నా సువార్త ప్రకారం అంటే ఏంటంటే, సువార్త ప్రకారము ఆ సువార్త ఏమై ఉంది అని అంటే, ఆయన పుట్టాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. మనందరి కోసం క్రీస్తు పుట్టాడు, మనందరి కోసం ఆయన చనిపోయాడు, మనందరి కోసం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఇది సువార్త. సువార్త అంటే ఏంటన్నా, దేవుడు మనిషిగా పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ 4 విషయాలు సువార్త. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. మరణపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచిన వాడు ఏదైనా చేస్తాడు, ప్రకటించడు. ఇది సువార్త. ఈ ఐశ్వర్యం దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం మాత్రమే చేయడం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివినప్పుడు, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందున్న మహిమ, క్రీస్తునందు మహిమ, ఐశ్వర్యము చొప్పున క్రీస్తు అనే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏం చేస్తుంది అంటే, ప్రాయశ్చిత్తము మాత్రమే చేయడం కాదు, ప్రాయశ్చిత్తం మాత్రము కలగజేయడం కాదు, ఈ క్రీస్తునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తుంది, ప్రతి అక్కర తీరుస్తుంది. అందుకే ప్రతి అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమందిని కూర్చొని ఉన్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. అందరికి ఒకే అవసరం ఉంటుందన్న? అందరికి ఒకే అవసరం ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరము, ఒక్కొక్కరిది ఒక్కొక్క పాటు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. అర్థమైందండి? మెడికల్ షాపులోకి వెళ్తే మందులే దొరుకుతాయి, సూపర్ మార్కెట్లోకి వెళ్తే కొన్ని వస్తువులే దొరుకుతాయి, బియ్యం షాపుకి వెళ్తే బియ్యమే దొరుకుతాయి. అవునా కాదా అండి? కొన్ని చోట్లకు వెళితే కొన్నే దొరుకుతాయి. అయితే క్రీస్తునందున్నటువంటి మహిమలో మన ప్రతి అవసరము ఏంటండి?
ప్రతి అవసరము. డైలీ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు సంత చేసుకొని మరలా కిరాణా షాపులో కిరాణా కట్టించుకొని ఏమిటండి మాంసం గుట్ట దగ్గరికి వచ్చి మాంసం తీసుకొని పాలు అమ్మే దగ్గరికి వచ్చి పాలు తీసుకొని మరలా డ్రింకులు అమ్మే షాపు దగ్గరికి, అంటే ఎన్ని చోట్లకు తిరగాలి? కొన్ని చోట్ల దొరుకుతాయి. అయితే ఇక్కడ దేవుని యందు క్రీస్తునందు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందున్న మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందుకే ఆయన మహిమ చేత మనము నింపబడాలి. ఐశ్వర్యము ఎంత గొప్పదనుకున్నాం? ఎన్ని తరాలు పంచినా తరగని గొప్ప ఐశ్వర్యము క్రీస్తునందు ఉంది. ఆ ఐశ్వర్యము చేత మనము నింపబడి పాపములకు మాత్రమే కాదు మనకు ప్రాయశ్చిత్తం, ఏమిటండి రోగాలకు మాత్రమే కాదు విడుదల, సమస్యలకు మాత్రమే కాదు పరిష్కారం. నువ్వు ఏ అవసరము చేత, ఏ అక్కర చేత, ఏ ఇబ్బంది చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో మన ప్రతి అవసరము తీర్చగలిగింది దేవుని ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకమందు ఐశ్వర్యవంతులు ఎంతోమంది మనకు కనబడుతుంటారు. వాళ్ళ ఐశ్వర్యాన్ని చాటుకోవడానికి, చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఏమిటండి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, భోజనాలు పెట్టిస్తూ ఉంటారు, అన్నదానం వస్త్రదానాలు చేస్తూ ఉంటారు. అయితే ఐశ్వర్యవంతుడైన దేవుడు క్రీస్తు ద్వారా ఆయన మహిమలో మన ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామండి. మన ప్రతి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ప్రతి అవసరం. అయ్యో ఈయన్ని అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో, ఏమిటండి పాలు పెరుగు దొరికే షాపులోనికి వెళ్ళి నాకు కేజీ పంచదార కట్టు అంటే ఏమన్నా ఫీల్ అవుతాడేమో, అట్లా కాదు, ప్రతిదీ. ఎందుకంటే కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని కలగజేసినవాడు, కారణజన్ముడు, రక్తాన్ని కార్చినవాడు, మన కోసం ప్రాణాన్ని పెట్టినవాడు, ఏదైనా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే మన ప్రతి అవసరతలు క్రీస్తునందున్న మహిమలో ఆయన తీరుస్తూ మనలను ఓదారుస్తూ బలపరుస్తూ నడిపించుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడండి. ఇంత సృష్టిని కలుగునుగాకని నోటి మాటతో చెప్పిన దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు తీర్చలేడా? తీరుస్తాడు. సామెతల గ్రంథకర్త చెప్పినప్పుడు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తం కలగజేస్తుంది. వాడికి ఉండవలసిన ఐశ్వర్యము ఏమిటి? దాని పేరేమిటంటే క్రీస్తు అనే ఐశ్వర్యము కలిగి జీవించాలి. కొంతమంది అంట ఈ క్రీస్తును బాహాటముగా సిలువేస్తున్నారు. క్రీస్తును పొందుకున్న క్రీస్తును బాహాటముగా సిలువేస్తున్నారు. కొంతమంది క్రీస్తును నమ్ముకున్నారు కానీ వాళ్ళ క్రియలను బట్టి అమ్ముకుంటున్నారు. కొంతమంది ఏమో సిలువేస్తున్నారు, మరి కొంతమంది ఏమో అమ్ముకుంటున్నారు. కొంతమంది ఏమో క్రీస్తును వాడుకోవాలనుకుంటున్నారు, క్రీస్తు కొరకు వాడబడాలనుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ జాబితాలో, ఆ లిస్టులో మనం ఉండక క్రీస్తుకు సాక్షులుగా జీవించి అనేకులకు క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రకటించే వాళ్ళగా మనం మార్చబడాలి. అనేకుల దారిద్ర్యపు స్థితిలో నుండి క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచగలిగిన శక్తి కలిగి మనము నడిపించబడాలి. క్రీస్తు యేసునందున్న మహిమలో ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరాన్ని తీర్చే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి సంతోషంగా, హల్లెలూయా. ఏమిటి ప్రాయశ్చిత్తాన్ని కలగజేసే ఐశ్వర్యం అంటే? క్రీస్తు అనే ఐశ్వర్యం. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
5-6 వాక్యాలలో చివరి లైను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను, గట్టిగా చెప్పండి ఆ మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? ఐశ్వర్యవంతుడంటే సమస్తము కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనకు ఐశ్వర్యవంతుడంటే ఆయనకు లేదంటూ లేదని అర్థం. జ్ఞానము మాట కాస్త పక్కన పెడితే ఉపదేశములో మీకు ప్రతి వారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, ప్రతి ప్రత్యేకమైన ప్రార్థన కూడికల్లో, ప్రతి ఉపవాస కూడికల్లో ఒకవైపు నేను, మరొక వైపు అనేక మంది సహవాస సేవకులు వచ్చి అనేకమైనటువంటి విషయాలు మీకు ప్రకటిస్తూ ఉన్నారు. అవునా కాదండి? మాట్లాడట్లేదు మీరు. ప్రకటిస్తున్నారా, ప్రకటించట్లేదా? అనేకమైన ఉపదేశాలు మీకు బోధిస్తున్నారా లేదా అండి? మాట్లాడాలండి కొంచెం. మరి మనము ఐశ్వర్యవంతులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా? ఉపదేశం విషయంలో ఎంత సంపాదించుకున్నావు? ఉపదేశం ఎంత ఉపదేశాన్ని సమకూర్చుకున్నావు? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే, వాక్యపు లేఖనం దేవుని మాటను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, అపోలో అన్నటువంటి ఒక వ్యక్తి ఏమిటండి, క్రీస్తును మాత్రమే ఎరిగి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆ ప్రాంతంలో అకుల్లా ప్రిస్కిల్లా అన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఆయన్ను చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి సువార్త ప్రకటిస్తూ వచ్చినటువంటి ఆ అపోల్లకు ఇంకా విశితముగా దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి మాటలను ఆయనకు తెలియజెప్పి, అతడు శిష్యుల దగ్గర ఉంటే ఇంకా చక్కగా నేర్చుకోగలుగుతారు అని చెప్పి అతన్ని శిష్యుల యొద్దకు సిఫారసిచ్చి పంపించినట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం. అంటే ప్రకటించడానికి వచ్చిన వాళ్ళకే ప్రకటించగలిగేంత ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా మనము తీర్చిదిద్దబడాలి. చూడండి, మీరు ఆ మాటలను అపోస్తుల కార్యముల గ్రంథంలో చదువుతారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు ఆ మాటను జాగ్రత్తగా గుర్తుపడతారు. 18వ అధ్యాయంలో 24వ వాక్యం. ఉండేను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాడు. అకులయును విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరుచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. 28వ వాక్యములో యేసే క్రీస్తు అని లేఖనము ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇప్పుడు ఆ పై వాక్యాలు చదివితే విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు. అయితే ఇతడు యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ను చేర్చుకొని ఆయనకు దేవుని మార్గమును మరీ పూర్తిగా అతనికి విశదపరచి స్పష్టముగా
అబ్బాబాబా మనం ఏం చేస్తామంటే ఈయనండి ఒకసారి తలలు పైకి ఎత్తండి, ఏం చెప్పాడండి, ఏం ఊపాడండి అంటాం. అర్థమైందండి? అది కాదు. దేవుని మార్గము విశిదముగా నేర్చుకునే ఒక అనుభవము ఏమిటండి? సార్వత్రిక సంఘపు అనుభవం కలిగిన పరిచర్యలో మీకు దొరుకుతుంది. అర్థమైంది అండి? యేసే దేవుడు రక్షకుడు ఏమిటండి? సాక్ష్యం, ఆయన రక్షించబడ్డాడంట. సాక్ష్యము యేసయ్యను చూపిస్తుంది. ఉపదేశము నిన్ను ఐశ్వర్యవంతులుగా తీర్చి ఆ ఐశ్వర్యము నీకు ప్రాయశ్చిత్తము కలగజేసి నీకు విమోచన కలగజేసి నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని మార్గములను ఇంకా పూర్తిగా తెలుసుకొని, ఇంకా పూర్తిగా నేర్చుకొని, ఇంకా పూర్తిగా గుర్తిరిగి, ఇంకా పూర్తిగా జ్ఞాపకం చేసుకొని, వాటి అన్నిటినీ మనసున ఉంచుకొని వాటన్నిటిని నేర్చుకొని క్రీస్తు యేసునందున్నటువంటి ఉన్నతమైన మార్గాలలో మనం నడిపించబడాలి. చూడండి, రోమా పత్రికలో కూడా ఒక మాటను చదువుతారు. 6వ అధ్యాయము 17-18 వాక్యాలు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచన కలగజేసేది యేసు రక్తం. కాస్త తలలు పైకెత్తండి. పాపములలో నుండి విమోచన కలగజేసేది యేసు రక్తం. యేసు రక్తము మాత్రమే కాదు, యేసు రక్తము ఎంత అవసరమో ఉపదేశ క్రమము కూడా నీకు అంత అవసరం. ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు అప్పగించుకొని దానికి హృదయపూర్వకముగా లోబడితే పాపములో నుండి విమోచింపబడి నీతికి దాసులుగా మార్చబడతాము. ఉపదేశ క్రమానికి నేను అప్పగించుకోనండి, నేను ఉపదేశ క్రమమునకు అప్పగించబడి నడిపించబడనండి, నేను నాకు తెలిసినటువంటి జ్ఞానంతో నాకు తెలిసినటువంటి ఆలోచనతో నేను నడిపించబడతాను అంటే రెండవ దశ విమోచన నీకు కలుగదు. రక్తము ద్వారా నీకు రక్షణ, అది కన్ఫర్మ్. రక్తము లేకుంటే రక్షణ లేదు. అయితే రెండవ అనుభవం ఏమిటంటే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించుకోవాలి. ఉపదేశ క్రమం ఏం చేశాడో ఆ ఉపదేశ క్రమాన్ని యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనము లేఖనాలను చదివితే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి దేవుడు గొప్ప చేశాడు. 42:21 ఉపదేశ క్రమాన్ని ఏం చేశాడండి? ఘనపరిచి గొప్ప చేశాడు. అందుకే మనకు ఉపదేశ క్రమం కావాలి. ఉపదేశ క్రమంలోనికి రావాలి. ఉపన్యాసాల మీదనే కాదు, ఊరట కలిగించు మాటల మీదనే కాదు, ఉన్నతమైనటువంటి ఉపదేశము కలిగిన వారమై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగిన వారమై అండి? ఉపదేశము కలిగిన వారమై మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన యాత్రలో మనము కట్టబడి ఉపదేశ క్రమమునకు కట్టబడి నడిపించబడాలి. ఉపదేశ క్రమమునకు లోబడితేనే, హృదయపూర్వకముగా అప్పగించుకొని హృదయపూర్వకముగా లోబడితేనే మనము పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమవుతాం. చూడండి, ఉపదేశ క్రమము మనకు పాపములో నుండి విమోచన మాత్రమే కాదు, నీతికి దాసులుగా మారుస్తుంది. ఒకప్పుడు పాపానికి దాసులం, ఒకప్పుడు లోకానికి దాసులం, ఒకప్పుడు అలవాటులకు దాసులం, ఒకప్పుడు కొన్ని విషయాలకు దాసులం. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న కూడా పడిపోవడానికి గల కారణం, చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న కూడా తప్పిపోవడానికి గల కారణం ఏమిటంటే ఉపదేశ క్రమము లేకనే. ఉపన్యాసాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంటేనేనండి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే మాట్లాడట్లేదు ఏంటండి? ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, 1000 మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది రోజు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా సస్తావరంటే వెళ్తావా?
చెప్పట్లేదండి మీరు. ఏమన్నా వెళ్తామా? అక్కడికి వెళ్తే సస్తామంటే వెళ్తామా? పొరపాటు దాని మొహం కూడా చూడం. అట్లాగే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అన్ని వాక్యాలు కాదు, అన్ని మాటలు కాదు, నవ్వుకునే మాటలు కాదు, ఉపదేశ క్రమం ఒకటి కావాలి. అది మనకు విమోచన కలగజేస్తుంది. ఏమిటండి? సమస్త ఉపదేశములోను జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. సబ్జెక్టును విడిచిపెడుతున్నారు మీరు, మర్చిపోతున్నారు మీరు. మొదటిది క్రీస్తే మన ఐశ్వర్యం, మనకు ప్రాయశ్చిత్తం. రెండవది ఉపదేశము మనకు ఐశ్వర్యము. ఉపదేశములో మనం ఐశ్వర్యవంతులుగా మారాలి. ఉపదేశం అనే ఈ ఐశ్వర్యము ద్వారా మనకు జరిగే కార్యం ఏమిటంటే మనము విమోచించబడతాము. అందుకే ఆయన ఉపదేశ క్రమాన్ని ఘనపరిచి గొప్ప చేశాడు. ఈ గొప్ప ఉపదేశ క్రమం మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, పరిచర్య ధర్మం కలిగి ఇలా అనేకమైనటువంటి ఉపదేశాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క శైలిలో ఒక్కొక్క కోణములో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ప్రతి మాట ద్వారా మనం బలపరచబడి స్థిరపరచబడి శాశ్వతమైనటువంటి రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడతాము. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తాను. మూడో విషయాన్ని చెప్తాను, మనము ముగించుకుందాం. ఈ మాటను చెప్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం చివరి లైన్లో, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను నేను ఈ మాటను. యేసు ప్రభు అందరికీ ప్రభువే. దాంట్లో డౌట్ ఏం లేదు, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. అందరికీ ఆయన ప్రభువే. అందరికీ ప్రభు అయిన వాడు నీకు నాకు అంటే ఎవరికైనా సరే ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు ఐశ్వర్యవంతుడు. అంటే మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయగలగాలి, ప్రార్థనలో గడపగలగాలి, ప్రార్థనలో ఉండగలగాలి, ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. తినేసి అలసిపోయాను, నలిగిపోయాను, కరిగిపోయాను, అమ్మో పని ఎక్కువైపోయింది, వచ్చి పడుకుంటాను, ఇది కాదు. నీకు ఆయన ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఐశ్వర్యవంతుడిగా ఆయన నీ పక్షాన ఉండాలి అంటే, ఆయన కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సుతో చేయగలిగిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నిత్యము విసుకగా చేయగలిగినటువంటి ఒక ప్రార్థన అనుభవంలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మనం ముందు కొనసాగించబడాలి. కృపచూపుటకు చెప్పట్లేదు మీరు గట్టిగా. ఏం చేయడానికండి? ఏం చేయడానికండి? కృప ఐశ్వర్యవంతుడైన. ఎప్పుడు? అది మర్చిపోయారు మీరు. అక్కడుండి చదవండి అందరు గట్టిగా. ఏం చేయడానికి? కృప చూపుటకు. మరి ఆయన ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి, ఆ ఐశ్వర్యము చేత నింపబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో స్థిరపరచబడాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో ఈ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగించబడాలి. అప్పుడు ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై సమస్త విధమైనటువంటి ఆత్మీయ దారిద్ర్యములో నుండి మనలను దాటించి మనలను ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతాడు. పౌలు గారు చెప్పినట్లుగా, మేము దరిద్రులమై ఉండియు అనేకులకు ఐశ్వర్యము ప్రకటించువారం, ఐశ్వర్యము కలగచేయువారము, ఐశ్వర్యము కలిగించువారం. మేము మనకేంటి, నాకు డబ్బులు లేవు,
అది కొనడానికి లేదు, ఇది కొనడానికి లేదు, అది లేదు, ఇది లేదని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మీదట మనం అలా అనకుండా అనేకులకు క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రకటించే వాళ్ళలాగా దేవుడు మనలను నిలబెట్టాడు. అట్టి ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి మార్గాలలో దేవుని యొక్క రాకడకు ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచుదుముగాక. ఏం చేయడానికండి? ఆయన కృపచూపుటకు ఐశ్వర్యం. మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను నేను, కృప అంటే చెప్పండి, తప్పేం లేదు. యోగ్యత కలగజేయడమే కృప. కృప కృప అంటే అర్హతనివ్వడం. అందుకే పౌలు గారు, ప్రయాసపడింది నేను కాదు, కృప. అందరిలో అత్యల్పుణ్ణి, సంఘాన్ని హింసించిన వారిని, పాపులలో ప్రధాన పాపిని నేను. కాకపోతే నన్ను నిలబెట్టింది, బలపడింది, ఇన్ని ప్రత్యక్షతలు కలగజేసింది కృపే. కృప తప్ప ఇంకొకటి మరొకటి ఏది లేదు. నా కాలు జారెను అని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నదే. మనలను బలపరిచేది కృప, స్థిరపరిచేది కృప, శాశ్వతమైన దేవుని యొక్క రాజ్యానికి రాకడకు నిలబెట్టేది కృప. కృప కలుగునుగాక. మరి మోకరించి ప్రార్థన చేద్దామా? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుని సన్నిధిలో